7 టీవీ తెలుగు న్యూస్ ఇక డీటెయిల్స్ చూస్తే కరూరులో జరిగిన తొక్కిస్లాట ఘటనపై టీవీకే పార్టీ అధినేత విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి ఇలాంటి దుర్ఘటన జరగకూడదని ఆయన అన్నారు. తన జీవితంలో ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదుర్కోలేదని పేర్కొన్నారు. ఘటనతో తన మనసు ముక్కలైందని త్వరలోనే బాధితులను కలిసి పరామర్శిస్తా అన్నారు. నన్నే టార్గెట్ చేయండి కానీ నా ప్రజలను కాదు అని విజ్ఞప్తి చేశారు. కరూరు ఘటన వెనుక ఉన్న నిజం త్వరలోనే బయటికి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. மனசு முழுக்க வலி மட்டும்தான். இந்த சுற்றுப்பயணத்தில் என்னென்ன மக்கள் பார்க்க வராங்க, அதுக்கு ஒரே ஒரு காரணம் தான் அவங்க என் மேலே வச்சிருக்கிற அன்பும் பாசம். அந்த அன்புக்கும் பாசத்துக்கும் நான் எப்பவும் கடமைப்பட்டிருக்கிறேன். அதனால தான் இந்த சுற்றுப்பயணத்தில் மற்ற எல்லா விஷயங்களையும் தாண்டி மக்களுடைய சேஃப்டி அதில் எந்த காம்ப்ரமைஸும் பண்ணிடக்கூடாதுன்றதுக்காக தான் அது என் மனசில் ரொம்ப ஆழமாக இருக்கும் அந்த எண்ணம். அதனால தான் இந்த அரசியல் காரணங்கள் எல்லாத்தையும் தவிர்த்துட்டு ஒதுக்கி வச்சுட்டு மக்களுடைய சேஃப்டி மட்டும் மைண்டில் வச்சுக்கிட்டு அதுக்கான இடங்களை சூஸ் பண்ணுறது, அதுக்கான இடங்களை பார்த்து பர்மிஷன் கேட்கறது, போலீஸ் டிபார்ட்மெண்ட்டில் அதை ரிக்வெஸ்ட் பண்ணி கேட்போம். ஆனால் நடக்கக்கூடாதது நடந்துருச்சு. அந்த மனுஷன் தானே அந்த நேரத்தில் அத்தனை பேர் பாதிக்கப்பட்டு இருக்கும்போது எப்படி அந்த ஊரை விட்டுட்டு என்னால் கிளம்பி வர முடியும்? நான் திரும்ப அங்கே போகணும்னு இருந்துச்சுன்னா அதை ஒரு காரணம் காட்டி அங்கே வேறு சில பதட்டமான சிச்சுவேஷன்ஸ், வேறு சில அசம்பாவிதங்கள் அந்த மாதிரி எதுவும் நடந்துடக்கூடாது. రాజకీయ పార్టీ ఏర్పాటు విషయమై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పష్టం చేశారు. అవసరం సందర్భం వచ్చినప్పుడు ప్రజలు కోరుకుంటే పార్టీ పెడతా అన్నారు. ఎన్నికలకు ఇంకా 3.5 ఏళ్ల సమయం ఉందని, అప్పటి వరకు జరిగే మార్పులను గమనించాల్సి ఉందని వ్యాఖ్యానించారు. లండన్లో తెలంగాణ జాగృతి యూకే శాఖ నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న కవిత బీఆర్ఎస్ పార్టీలో ఎన్నో అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో చీలికలు రాకుండా ఉండాలని అనేక ఇబ్బందులు తట్టుకుని నిలబడ్డారన్నారు. ఉద్యమంలో ఏదైతే నికార్సుగా స్వచ్ఛందంగా ప్రాణం పోయినా పర్వాలేదు తెలంగాణ రావాలని పనిచేసినటువంటి వాళ్ళు రాను కొంత స్వార్థం ఎంటర్ అయిందన్న విషయం అర్థమైంది. కొందరు వ్యక్తులకు వాళ్ళు మొత్తం వ్యవస్థను భ్రష్టుపట్టించే విధంగా పనిచేసినప్పుడు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా పర్చ్ చేసుకుంటా ముందుకు పోవాలి. అది జరగలేదు అన్నది నా ఆలోచన. దాని పర్యవసానం ఇప్పుడు జరుగుతున్నటువంటి అన్ని కూడా అవసరం సందర్భం వచ్చినప్పుడు ప్రజలు కోరుకుంటే తప్పకుండా పార్టీ పెడతారు. వద్దలేం లేవు. జాతీయ పార్టీలు నా అనుకుంటే దాచుకునేదాన్ని కాదు. మళ్ళీ చెప్తున్నా, నాకు జాతీయ పార్టీలు ఏవి కూడా నా వెనకలేవు. జాతీయ పార్టీలో జాయిన్ అయ్యే ఉద్దేశం నాకు లేదు. ఆర్భాటంగా ప్రారంభించిన సీ ప్లేన్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఏమైందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్లినట్లే చెప్పుకుంటున్న సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన వల్ల రాష్ట్రానికి ఏం జరిగిందో ప్రజలకు వివరించాలన్నారు. మరొక వైపు అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రవర్తనపై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అధికార పార్టీ నేతలు చేస్తున్న తప్పిదాలను కప్పిపుచ్చడం సరికాదన్నారు. మీరు దీన్ని స్వాధీనం చేసుకోండి, మీరు వెంటనే మీరు తీసుకొని పోండి అని చెప్పారు. మా యొక్క పార్టీ ఇన్ఛార్జ్ అప్పిరెడ్డి గారు అనేక లెటర్లు రాశారు మీకు జిఏడికి. ఈ యొక్క ఫర్నిచర్ ఏం చేయాలనో తెలుసుకోండి, లేకుండా ఉంటే మీరు ఎక్కడికి తెచ్చి స్వాధీనపరచాలనో చెప్పండి, మేము స్వాధీనపరుస్తామని చెప్పి అప్పిరెడ్డి గారు మిమ్మల్ని అనేక సందర్భాల్లో కోరారు. ఒక పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జిగా మీరు ఇంతవరకు స్పందించలే. మీరు స్పందించకుండా ఉంటే ఆఖరికి కోర్టుకు పోయినాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడటువంటి ఈ ఫర్నిచర్ ఏం చేయాలయా మేము అని చెప్పి కోర్టును కోరినాం. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో మీరుండి ఫర్నిచర్ హ్యాండ్ ఓవర్ చేసుకోనంటే ఫర్నిచర్ హ్యాండ్ ఓవర్ చేసుకోకుండా పైపెచ్చు కోడెల శివప్రసాద్ గారిని ఫర్నిచర్ అడిగితే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తున్నారే, ఇది నీతిమాలిన పని కాదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోండి, ఎవడు అసెంబ్లీలో జరిగేటువంటి ప్రొసీడింగ్స్ చూడాలంటే ఇష్టం కూడా పడడం లేదు. ఎందుకంటే ప్రతిపక్షం అనేది లేకుండా చేశాం.
నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా నీ బాధ్యత కాదా అపోజిషన్ పార్టీని ఎప్పుడైనా వాళ్ళు చర్చలు జరిగేటప్పుడు ఏదైనా చేస్తే అక్కడటువంటి చీఫ్ విప్పులు వచ్చి చర్చలు జరిపి అపోజిషన్ వాళ్ళను హౌస్లోకి తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమాలు గతంలో జరిగేటి మీకు గుర్తులేదా? అసెంబ్లీలో కూర్చొని ఒక ఆయన తలపైన అద్దాలు పెట్టుకొని జోబీలో ఇట్లా చేతులు పెట్టుకొని మాట్లాడేటటువంటి సాంప్రదాయం ఎవరిచ్చారండి వీళ్ళకి ధైర్యము? నేను అడుగుతున్నాను స్పీకర్ గారు, అటువంటి హావభావాలు ఎవరన్నా ప్రదర్శిస్తే ఇమీడియట్ గా వాళ్ళు సస్పెండ్ చేసేటువంటి బాధ్యత మీకు లేదా? సభ యొక్క గౌరవాన్ని నిలబెట్టేటువంటి బాధ్యత లేదా అని చెప్పి నేను అడుగుతున్నాను. అహంకార భావం అని చెప్తున్నారే, నిన్న బాలకృష్ణ గారు ప్రవచించిన తీరును మీరు ఏ రకంగా సమర్థిస్తారు అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ యొక్క తెలుగుదేశం పార్టీ వాళ్లకు అవసరం ఉండేటప్పుడు ఒకటి, అవసరం తీరిన తర్వాత మరొకటి. గతంలో పవన్ కళ్యాణ్ మచ్చిక చేసుకునేదానికి, కాపు సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకునేదానికి మీరు ఆ రోజు ప్రవర్తించినటువంటి తీరేంది, నిన్న బాలకృష్ణ గారు మాట్లాడేటువంటి తీరేంది ఒకసారి ఆలోచన చేయండి. బాలకృష్ణ గారు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ మీడియా సమావేశం ఆటో డ్రైవర్ల కోసం ముఖ్యమైన ప్రకటన చేశారు. దసరా పండుగ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రత్యేక కానుకగా ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందజేస్తున్నారని ఆయన వెల్లడించారు. ఆటో డ్రైవర్లు ప్రతిరోజు కష్టపడి కుటుంబాలను నెట్టుకొస్తున్న తరుణంలో ఈ సహాయం వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ప్రభుత్వం వారి సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు నసీర్ అహ్మద్. ప్రభుత్వంలో ఆటో ఎక్కి రోడ్ ఎక్కాలంటే భయపడేటువంటి పరిస్థితులున్నాయి. ఒక పక్కన గుంతల రోడ్లు, పోలీసుల కేసులు, ఆటో కార్మికుల వేధింపులు, దౌర్జన్యాలను అన్ని కూడా తెలుసుకున్నటువంటి నారా లోకేష్ గారు ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి మాట ప్రకారం అక్టోబర్ 4వ తారీఖున ఆటో కార్మికుల కోసం ప్రతి ఒక్క ఆటో కార్మికుడికి కూడా 15,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేస్తున్నటువంటి పరిస్థితులు. వాళ్ళను ఆర్థికంగా ఆదుకోవాలనేటువంటి ఆలోచనతో ముఖ్యంగా గత ప్రభుత్వంలో 10,000 ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితులు. 10,000 ఇచ్చినప్పటికి కూడా ఆనాడు ప్రతి ఒక్క ఆటో మీద కూడా వేలాది పన్నులు వేసేటువంటి పరిస్థితులు, అనేక రకాలుగా వారిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు, ఒక రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే భయపడేటువంటి పరిస్థితుల్లో ప్రతి నిత్యం కూడా ఆటో రిపేర్లకే ఆ డబ్బులన్నీ కూడా సరిపోయేటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రంలో 1,400 కోట్ల రూపాయలతో రాష్ట్ర రహదారులతో పాటు జిల్లా రహదారులన్నీ కూడా మరమ్మతులు చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఈరోజు ఆటో కార్మికులే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి లారీ యజమానులు, ముఖ్యంగా కార్మిక రంగాన్ని పూర్తిగా కుదేలు చేసినటువంటి గత ప్రభుత్వాన్ని ఈరోజు తలుచుకొని, ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గ్రీన్ ట్యాక్స్ ఏదైతే కేంద్రం 200, 300 పెట్టినటువంటి గ్రీన్ ట్యాక్స్ ని 2021లో రాష్ట్ర ప్రభుత్వాలకు పెట్టుకునేటువంటి ఏర్పాటు చేస్తే ఆ ట్యాక్స్ ను మన పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో జట్టు 3 వికెట్లు కోల్పోయిన తర్వాత పరిస్థితి క్లిష్టంగా మారిందని భారత యువ క్రికెటర్ తిలక్ వర్మ తెలిపారు. ఆ సమయంలో పాకిస్తాన్ ఆటగాళ్లు తీవ్రంగా ప్రయత్నించి మాపై ఒత్తిడి పెంచారని అన్నారు. అయితే తాను ప్రశాంతంగా ఉండి మ్యాచ్ గెలవడం కోసం అవసరమైన షాట్లు ఆడడం ముఖ్యమని భావించా అన్నారు. ఒత్తిడి సమయంలో క్రీజ్లో కూల్గా ఉండడం చాలా అవసరమని, అదే తనకు ఉపయోగపడిందని తిలక్ వర్మ అన్నారు. జట్టు విజయానికి తన వంతు పాత్ర పోషించగలగడం ఆనందంగా ఉందని తెలియజేశారు. నా మైండ్లో ఆ సిచ్యువేషన్లో నేను జస్ట్ కంట్రీకి రిప్రజెంట్ చేస్తున్నట్టు మైండ్లో ఊహించుకున్నాను. సో ఐఎమ్ యాక్చువల్లీ కంట్రీకి ఇండియాకి ఆడుతున్నాను. సో ఆ టైంలో నేను కూడా ప్రెషర్లో ఉంటే 3 వికెట్స్ పడిపోయినాయి. సో అక్కడ నేను ప్రెషర్లో ఉంటే ఐఎమ్ నాట్ ఓన్లీ అంటే నేను ఒక్కడిని కాకుండా దేశాన్ని మొత్తం కింద పెడుతున్నట్టు అనిపిస్తుంది. సో ఆ టైంలో నేను అదే ఉంచుకున్నాను, దేశాన్ని ముందు తీసుకుని ఈ టైంలో నేను స్టెప్ ఇన్ చేయాలి, లేదంటే మొత్తం హోల్ కంట్రీ వినో పాకిస్తాన్ హౌ హార్డ్ అంటే వాళ్ళు ఎంత గట్టిగా వస్తున్నారు మన మీద అని. సో ఆ టైంలో నన్ను నేను బ్యాక్ చేసుకుని కంట్రీని ఒకసారి మైండ్లో పెట్టుకున్నాడు. జస్ట్ నేను ఒకటే ఆ టైంలో జస్ట్ కంట్రీకి చెప్పాను కదా, జస్ట్ కంట్రీని గెలిపించాలి, కంట్రీని ఊహించుకుంటేనే ఆ సిచ్యువేషన్ వాళ్ళు హార్డ్ వచ్చారు నా మీద, పాకిస్తాన్ వాళ్ళు చాలా హార్డ్ వచ్చారు. బట్ ఆ టైంలో నేను కామ్గా ఉన్నా, జస్ట్ గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఓకే, అంటే గెలిపిస్తే అన్నీ సెట్ అయిపోతాయి. సో మైండ్లో అది ఒకటే ఉండే, జస్ట్ ఐ వాంట్ టు విన్ మై కంట్రీ. అఫ్ కోర్స్ పాకిస్తాన్ అంటే ఈ మన ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇంకా చాలా హార్డ్గా వచ్చారు వాళ్ళు మా మీద. మేము ఆడేది గేమ్, ఇట్స్ జస్ట్ ఎ స్పోర్ట్.
సో ఆ టైంలో ఎమోషన్స్ తీసుకుని ఆడితే స్పోర్ట్ ఆడలేము. సో ఆ టైంలో నేను కామ్గా ఉండి ఐఎమ్ సో పేషెన్స్ చాలా అన్నారు, చాలా విధంగా చాలా చెప్పారు. బట్ కెమెరా ముందు అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను. బట్ ఆ టైంలో నేను కామ్గా ఉండి రిజర్వ్ ఉండి ఐ నో ఓన్లీ బ్యాట్తోనే మనం గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి అంతా ఇంకా కామ్గా అయిపోతారు వాళ్ళు. స్టార్ట్ అదే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్లో ఇది ఓకే, బట్ ఆపరేషన్ సింధూర్ తర్వాతనే కొద్దిగా హార్డ్గా వచ్చారు వాళ్ళు మా మీద. బట్ మేము ఆడేది చెప్పాను కదా మళ్ళీ స్పోర్ట్. సో స్పోర్ట్ని ఎమోషన్స్తో కనెక్ట్ చేసి ఆడితే అవ్వదు. సో జస్ట్ నేను ఆ స్పోర్ట్ని ఏ విధంగా ఆడాలో ఆ విధంగా విజయనగర పర్యటనలో భాగంగా ఏపీ హోంమంత్రి అనిత తన కాన్వాయ్తో ప్రయాణిస్తుండగా చింతలవలస 5వ బెటాలియన్ సమీపంలో స్కూచి నడుపుతున్న 2 మైనర్లను గుర్తించారు. వెంటనే కాన్వాయ్ వారిని ఆపి వివరాలు తెలుసుకున్నారు. మైనర్ వయసులో వాహనాలు నడపడం ప్రమాదకరమని స్పష్టం చేశారు హోంమంత్రి. ఇక తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఎందుకు కారణమన్నారు. పిల్లల భద్రతా దృష్ట్యా ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. యాక్సిడెంట్ నిండా 16 సంవత్సరాలు లేవు. వీడు బండి వేసుకొని ఫిల్టర్ కొడుతున్నాడు రోడ్ల మీద. అలా ఎక్కడ చదువుతున్నా మోడల్ పాలిటెక్నికల్ కాలేజ్. తప్పు కదా. యాక్సిడెంట్ ఏదైనా అయితే పరిస్థితి ఏంట్రా మీకు? నిండా 16 సంవత్సరాలు లేవు. వీడు బండి వేసుకొని ఫిల్టర్ కొడుతున్నాడు రోడ్ల మీద. అలా నెలకథలు వేసుకోవాలి కూర్చో. పోలీస్ వెహికల్ పోలీస్ వెహికల్ వస్తుంది. నార్మల్ సంగతి తెలుసు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో టెలికాన్ఫరెన్స్ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని చంద్రబాబు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. జీఎస్టీ సంస్కరణల ఉత్సవ ప్రచారం, పెన్షన్ల పంపిణీ, విద్యుత్ నిర్వహణ వంటి అంశాలపై ఆయన ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రజలకు చేరే ప్రతి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడమే కాకుండా వాటి ప్రయోజనాలను సకాలంలో వివరించడం అవసరమని సూచించారు. గత ప్రస్తావిస్తూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న సమర్థవంతమైన చర్యలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తే అది బాకీ పడ్డట్టా అని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. అలాగే కేవలం 11 నెలల్లోనే 65,000 ఉద్యోగాలు కల్పిస్తే రాష్ట్రం బాకీ పడ్డట్టా అన్నారు. నిజానికి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసింది కేసీఆర్ కుటుంబమేనని తీవ్రంగా విమర్శించారు. ప్రజల ప్రయోజనాల కోసం అమలు చేస్తున్న పథకాలను విమర్శించడం అన్యాయమని స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు సమాంతరంగా కొనసాగుతున్నాయన్నారు ఆయన. మేము అధికారంలోకి వచ్చిన 11 మాసాల్లోనే 65,000 ఉద్యోగాలు ఇస్తే బాకీ పడ్డట. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం. నిరుద్యోగ యువత కలలు సాకారం చేస్తే బాకీ పడ్డట. మహిళలకి 500 రూపాయలు సబ్సిడీ గ్యాస్ మీద ఇస్తే మేము బాకీ పడ్డట. 200 యూనిట్ లోపు కరెంటు కాల్చిన కుటుంబాలు ఈ రాష్ట్రంలో 80% ఉన్నాయంటే అది బాకీ పడ్డట. మీరు చేసిన బాకీ తీర్చడానికి ప్రతి నెల 6,500 కోట్లు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చేసిన అప్పుకి, కేసీఆర్ కుటుంబం పాలించి ఈ రాష్ట్రాన్ని పాలించి మీరు చేసిన 8 లక్షల బాకీకి ఇన్స్టాల్మెంటు ఇంట్రెస్ట్గా 6,500 కోట్లు ప్రతి నెల, అంటే దాదాపు 80,000 కోట్లు సంవత్సరాన్ని కడతా ఉన్నాం. మీరు చేసిన బాకీ మేము తీరుస్తూ ఉంటే
మేము బాకీ పడ్డట, రైతు భరోసా, రైతు బంధు, వరి మీద బోనస్ ఇస్తే బాకీ పడ్డట. ఏ లెక్కన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ జీవోను తెచ్చినట్లే తెచ్చి అదే కాంగ్రెస్ నాయకులతో కోర్టులో కేసులు వేయించిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపైనే ఉందని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు. కోర్టులో కేసు పెండింగ్ లో ఉన్న జీవో చెల్లదని తెలిసినా సీఎం రేవంత్ రెడ్డి మూర్ఖంగా స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారని అన్నారు. ఈ జీవో చెల్లదని కాంగ్రెస్ నాయకుల ఆత్మసాక్షి తెలియదా అని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లో కూడా జీవో ద్వారా రిజర్వేషన్లు పెంచిన సందర్భాల్లో కోర్టులు కొట్టువేశాయని, ఈ విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఇలా మీరు జీవో తెచ్చిండ్రు, కోర్టుకి ఎవరు చూసుకుంటామన్నారు. మీ అనుచరులే జీవో రాకముందే కోర్టులు వేసిండ్రు, జీవో వచ్చిన తర్వాత మళ్ళీ కోర్టులు వేసిండ్రు. హైకోర్టు క్లియర్గా ఈ ఆర్డర్ ఇచ్చింది. మీరు ఎలక్షన్ షెడ్యూల్ ఇచ్చినా 8 లోపల మీరు ఇచ్చినా మా తీర్పుకు అనుగుణంగానే ఉంటుంది, మీరు ఇచ్చిరని చెప్పి ముందుకు పోవద్దని చెప్పి హెచ్చరించింది. కానీ మీరు ముందుకు పోయినరు. మీరు 9th నుంచే మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. 9th అక్టోబర్ నుంచి. అంటే మీరు 8th వరకు ఎలాంటి చర్యలు చేపట్టదని చెప్పిన తర్వాత, చేపట్టినా కూడా మీరు కోర్టు పరిధిలో ఉంటారు అని చెప్పిన తర్వాత, అనేక రాష్ట్రాల్లో ఈ జీవోలు చెల్లవని చెప్పి మీరు చూసిన తర్వాత, ఇలా మీరు ఈ జీవోతోనే మీరు ఏమనుకుంటారంటే జీవో ఇచ్చినాము, కోర్టుకు పోయినారు, మేమేం చేయాలి అనుకుంటారేమో. ఈ జీవో చెల్లదని మీకు తెలియదా? మీ ఆత్మసాక్షిగా మీరు చెప్పండి. ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరందరూ కూడా, క్యాబినెట్లో ఉన్న మీరందరూ కూడా మీరు ప్రమాణం చేసి, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు పదవులు తీసుకున్నారు కదా, మీ మనస్ఫూర్తిగా ప్రమాణం చేసి చెప్పండి, ఈ జీవో ద్వారా ఇది అమలు అవుతుందని ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి తెలియదా? ఏ ముఖ్యమంత్రికి తెలియదు, మీకొక్కరికే తెలిసిందా? మరి అన్ని 8 రాష్ట్రాల్లో ఈ జీవో ద్వారా ఇస్తే కేసు కొట్టేసిండ్రని చెప్పి మీకు తెలియదా? బీహార్లో కొట్టేసిండ్రు, మహారాష్ట్రలో కొట్టేసిండ్రు, మధ్యప్రదేశ్లో కొట్టేసిండ్రు, అంతకుముందు ఆంధ్రప్రదేశ్లో కొట్టేసిండ్రు, కర్ణాటకలో కొట్టేసిండ్రు, తమిళనాడులో కూడా అంతకుముందు జీవో ఇస్తే కొట్టేసిండ్రు. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైందంటే రాష్ట్రంలో గుంతలు లేని రోడ్డు ఏదీ లేదు అని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు వ్యాఖ్యానించారు. ఒక్క గుంత కనపడినా తనకు ఫోన్ చేయమని చెప్పిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎక్కడ వాటర్లో నీళ్లు కలుపుతున్నాడో అని ఎద్దేవా చేశారు. ప్రజలు ప్రతిరోజు ఎదుర్కొంటున్న రోడ్ల సమస్యపై ప్రభుత్వం కనీస శ్రద్ధ పెట్టడం లేదని విమర్శించారు. ఉన్న సిటీల్లో రోడ్లు బాగు చేయకముందే ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. ఇవాళ మన వర్షాలకు రోడ్లని గుంతలు పడ్డాయి. చిన్న కోడూరు పోతే మనకు మెట్టుబండల కాడ ఎంత గుంత పడ్డది? లేదు. నంగునూరు దిక్కు పోతే గుంతలు పడ్డాయా లేవా? మన వెంకటాపూర్ దిక్కు పడ్డాయా లేవా? గుంతలు ఊడ్చే తెలివి లేదు దీనికి. కనీసం రోడ్లు గుంతలు పడితే ఆయన కొమ్మచెట్టు ఉంటాడు ఇక, నరకమంటే ఎంత దూరం అని నరుకుతాడు. ఏదైనా గుంత కనబడితే నాకు ఫోన్ చేయండి అన్నాడు. అసలు గుంత పడని రోడ్డు ఉందా ఈ రాష్ట్రంలో? నువ్వు వచ్చినాక ఏమన్నా ఒక్క గింత డాంబర్ ఒక్కలనే ఊడ్చినావా నువ్వు? డాంబర్ పోసి ఆగిపోయినాయి ఎక్కడ రోడ్లు అక్కడనే. ఆయన వాటర్లో నీళ్ళు కలిపిండో, ఈయన నీళ్ళు కలిపిండో, ఏమో కలిపిండి. అయితే ఇవాళ ఆయన ముఖ్యమంత్రి పోయి నిన్న కొబ్బరికాయ కొట్టిండి. ఇలా ఫ్యూచర్ సిటీకి అట 4 లైన్ రోడ్ అట. ఇక్కడ సిటీ లేదు, ఇల్లే దిక్కు లేదు, దానికి 6 లైన్ల రోడ్ ఎత్తాడట. ఉన్న రోడ్లకేమో గుంతలు పడితే పూడ్చేది తెలివి లేదు. అంటే ఎవరి కోసం చేస్తున్నావు? ఆడ నీ భూముల ధరలు పెంచడం కోసం వేస్తున్నావు, నీ కాంట్రాక్ట్ల కోసం చేస్తున్నావు. నువ్వు ఎక్కడ వేయాలి? వర్షాలు పడి బ్రిడ్జిలు కొట్టుకపోయినాయి, రోడ్లు ఖరాబ్ అయిపోయినాయి. ఎవడు కాంట్రాక్టర్ అంటూ టెండరే ఎత్తలేడు. కనీసం ఈ రేవంత్ రెడ్డి ఈ పైసలు ఇస్తాడో ఇయ్యడో, ఈ పర్సంటేజీలు మాకు నడవని చెప్పి వాడు టెండర్ కూడా ఎత్తలేడు. టెండర్ వేసినా వాడు పని చేస్తలేడు. ఇదేమో ఇడిచిపెట్టిండు, ఫ్యూచర్ సిటీకి రోడ్ ఎత్తా అంటాడు. ఉన్న రోడ్డు మంచిగా చేయాలి రేవంత్ రెడ్డి. ఇవాళ మన వర్షాలకు రోడ్లని గుంతలు పడ్డాయి. చిన్న కోడూరు పోతే మనకు మెట్టుబండల కాడ ఎంత గుంత పడ్డది? కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ అడ్డంకులు సృష్టిస్తుందని మంత్రి పార్థసారథి తీవ్ర స్థాయిలో విమర్శించారు. బలహీన వర్గాలకు మేలు చేసే కార్యక్రమాలపై ఎందుకు అడ్డుపడుతున్నారో వైసీపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టినా తాము మాత్రం సంక్షేమాన్ని ఎక్కడ ఆపలేదన్నారు.
ప్రజల కోసం కృషి చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నినా అభివృద్ధి మాత్రం ఆగదు అని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కట్టుబడి ఉంటామన్నారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ వర్గాల మీద ప్రేమ కూడా అలానే ఉంటుందని చెప్పేసి అర్థమవుతా ఉంది ఆయన వ్యవహార శైలి మూలంగా. వైసీపీ అరాచక శక్తుల చేతుల్లో అన్యాయంగా బలైపోయిన ఒక బీసీ నాయకుడు చంద్రయ్య గారి కుమారుడికి ఒక ఉద్యోగం ఇస్తా ఉంటే ఎందుకు అడ్డుకుంటున్నారో ఈరోజు బీసీలు అని చెప్పుకునే వైసీపీలో నాయకులందరూ కూడా సమాధానం చెప్పాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. వాళ్ళందరినీ కూడా బలహీన వర్గాలకు ఉపయోగపడే అన్ని పనులు కూడా అడ్డుకుంటూ అడుగడుగును అడ్డుకుంటూ ఈ ప్రభుత్వాన్ని అడ్డుకుంటూ వైసీపీ ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి తీరని అన్యాయం చేస్తుందని చెప్పేసి మనం చేస్తామని నేను. ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నా కూడా ఈ 15 నెలల కాలంలో దాదాపు 47,500 కోట్ల రూపాయల్ని మరి ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం బలహీన వర్గాల సంక్షేమం కోసం ఖర్చు పెట్టిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. గతంలో ఏ విధంగా అయితే బలహీన వర్గాలకి దళితులకి బెదిరింపులు రోడ్ల మీదకి ఈడ్చి కొట్టిన సన్నివేశాలు మనం కళ్ళారా చూశాం. బలహీన వర్గాల మీద దాడులను చూశాం. బలహీన వర్గాల్ని అవమానం చేసే పరిస్థితులు మనం చూశాం. కానీ ఈరోజు అటువంటి పరిస్థితులు లేవు. ఎవరైనా బలహీన వర్గాల వెంక కన్నెత్తి చూడాలన్నా, దళితుల్ని కించపరచాలన్నా వారికి తగిన శిక్ష వేయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న నటి హేమ మీడియాతో మాట్లాడుతూ కన్నింటి పర్యంతమయ్యారు. గత ఏడాది తనపై వచ్చిన నిందలన్నీ అమ్మవారు తుడిచిపెట్టారని, తాను చేయని తప్పుకు బలైపోయానని భావోద్వేగంతో చెప్పారు. ఇక దుర్గమ్మ ఇచ్చిన ధైర్యం వల్ల ఈ రోజు గుడికి రాగలిగారని హేమ పేర్కొన్నారు. వార్తలు రాసే ముందు నిజ నిజాలు తెలుసుకోవాలని మీడియా ప్రతినిధులను కోరారు. ఎన్ని జన్మలెత్తినా దుర్గమ్మ ఆశీస్సులు అండదండలు తనకు మర్చిపోలేనివని హేమ భావోద్వేగంతో వెల్లడించారు. ఇవాళ దుర్గమ్మ వారి దర్శనానికి వచ్చాను. ప్రతి సంవత్సరం వస్తాను. ఈ సంవత్సరం కూడా వచ్చాను. ఈ సంవత్సరంలో ఒక ప్రత్యేకత ఉంది. ఆ దుర్గమ్మ తల్లి లాస్ట్ ఇయర్ నా మీద మీరందరూ వేసిన నీలాపు నిందల్ని కూర్చోబెట్టింది. నాకు కొండంత ధైర్యం ఇచ్చి మళ్ళీ ఈ రోజు నన్ను గుడికి వచ్చేటట్టు చేసిందండి. నేను చేయని తప్పుకి మీరందరూ చాలా బలి చేశారు. దాని నుంచి బయటపడ్డ నా వల్ల కాలేదండి. అసలు ప్రతి క్షణం దుర్గమ్మ తల్లి నేనున్నాను, నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళు, నేనున్నాను అని చెప్పి నన్ను బతికించింది. ఎన్ని జన్మలెత్తినా ఈ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులు కానీ ఆవిడ ఇచ్చిన అండదండలు కానీ మర్చిపోలేనండి. చాలా థ్యాంక్స్. మీ అందరినీ మళ్ళీ ఇలా కలుసుకుని మాట్లాడుతున్నంత ఆనందంగా ఉంది. ప్లీజ్ దయచేసి మీరు ఏదైనా న్యూస్ వేసేటప్పుడు నిజ నిజాలు తెలుసుకుని వేయండి. మీరందరూ చాలా పెద్దవాళ్ళు, గొప్ప వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, సంస్కారవంతులు. ప్లీజ్ ఈ రోజు గుడిలో ఉండి చెప్తున్నాను, నేను ఏ తప్పు చేయలేదండి. ఇవి పిలిచిన అప్డేట్స్ కి పోస్టింగ్ ఎవరి తెలుగు న్యూస్.